హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక దూకుడు పెంచారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పార్టీల నెట్వర్క్ను టార్గెట్ చేశారు. ఈ మేరకు తన వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ నేతలను ట్రాప్లో అయితే పడేశారు. ఇప్పుడు వాళ్ళపై కేసులు నమోదు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారట. ఇంతకీ రేవంత్ గులాబీ నేతల్ని ఎలా ట్రాప్ చేశారనే కదా ఇప్పుడు చెప్తా మీకు. ఎలా అంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారు. దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. బీఆర్ఎస్ లీడర్స్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి కాంగ్రెస్ వేసిన ట్రాప్ సులువుగా పడిపోయారు ఆ పార్టీ నేతలు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి కౌంటర్లకు సమాధానంగా ఇచ్చే పనిలో భాగంగా నోటికొచ్చినట్లు సీఎంని తిట్టిపోశారు. ఇప్పుడు ఆ ఆవేశమే వీళ్ల పాలిట శాపంగా మారింది. మా గులాబీ భాషనే తిడతారా అంటూ బాల్కా సుమన్ దగ్గర నుంచి బీఆర్ఎస్లో అనేక మంది నేతలు, అలాగే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సపోర్ట్ హ్యాండిల్స్ అన్నీ రేవంత్ రెడ్డిపై బూతు ప్రయోగం చేశాయని చెప్పొచ్చు. మరి ప్రభుత్వాధినేతపై నోరు జారితే పోలీసులు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ కోసమే చూస్తున్న కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగిపోయారు. బీఆర్ఎస్ తరపున యాక్టివ్గా ఉండే సోషల్ మీడియా ఖాతాలు, బూతులు ప్రయోగించిన బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడం ప్రారంభించారు. దీంతో బాల్కా సుమన్పై వెంటనే కేసులు నమోదాయి. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలం ప్రయోగించినందుకు సోషల్ మీడియా ఖాతాదారులను సైతం పోలీసులు గుర్తించారు. వాటిపై కూడా కేసులు పెట్టబోతున్నారు. కేసీఆర్ను తిట్టారని ఆవేశపడిన గులాబీ నేతలంతా ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు అయితే నెలకొంది. ముఖ్యమంత్రిని రివర్స్లో తిడితే తమ అధినేత దృష్టిలో పడతామని అనుకున్నారేమో కానీ బీఆర్ఎస్ బలంపై దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ వేసిన ట్రాప్ అని మాత్రం గుర్తించలేపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ఫేక్ ప్రచారాలకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వణికిపోయింది. ఇప్పుడు ఇక తట్టుకుంటుందా అన్నదే సమస్య. మొత్తంగా రేవంత్ రెడ్డి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు రాజకీయం చేస్తున్నారని క్లియర్గా అయితే మనకు అర్థమవుతుంది.